గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా చెల్లైతే హాయ్ చెప్పింది. ఇంకా ఫోటోలు తీసుకుంటున్నారు. ఇంకా ఫాదర్ వస్తున్నారు అని చెప్పేసి ఇంకా అందరూ స్టార్ట్ అయ్యారు. ఆంటీ వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి ఇంకా ఫాదర్ వచ్చారు. ఇంకా ఆంటీ వాళ్ళందరూ కలిపి హారతి ఇస్తున్నారు అనమాట. ఎందుకంటే క్యాథలిక్స్లో ఇస్తారనమాట. ఇది కామన్, ఎవరేమనుకోవద్దు. నేను ఆల్రెడీగా వెల్కమ్ వీడియో తీసాను, అది ఎక్కడో స్కిప్ అయిపోయింది. ఇది మా ఫేర్వెల్ అనమాట. బ్యూటిషియన్ కంప్లీట్ అయ్యి కోర్సు 4 months అయ్యింది. సో ఇప్పుడు ఫైనల్గా ఆంటీ హార్ట్ ఇచ్చేసి ఫాదర్స్ అందరికీ బొట్టు పెట్టేస్తున్నారనమాట. ఇంకా క్యాథలిక్స్లో అయితే ఇలా పెడతారు, నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా అందరూ పైకి వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా ఇప్పుడు వీళ్ళందరూ మా బ్యాచ్ అనమాట. ఇంకా ఉన్నారు, చాలామంది రాలేదు. తిని హాయ్ చెప్తుంది. ఇంకా ఫాదర్స్ అందరు కూర్చున్నారు. స్టార్టింగ్ సాంగ్ చెల్లి డ్యాన్సర్ అనమాట. సో ఎవరికైనా డ్యాన్స్ మీ పిల్లలకి నేర్పించాలనుకుంటే కూర్చుని చెల్లి అయితే నేర్పిస్తుంది. మీకు ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కాంటాక్ట్ నెంబర్స్ అది నేను ఇస్తాను, అడ్రస్ అది. సో ఇంకా ఫైనల్గా ఇంకా మా టీంలో ఆంటీ వాళ్ళు పెద్దవాళ్ళు అనమాట. ఇంకా ముందుగా ఫాదర్స్కి సన్మానం చేస్తున్నారనమాట. ఇంకా ఆంటీ వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి ఇంక ఇచ్చేసారు. ఇంకా ఒక్కొక్కరు వచ్చి నెక్స్ట్ చిన్న ఇంకా ఫాదర్ ఎందుకంతలా ఇంకా ఫాదర్స్ చాలామంది ఉంటారు కదా, ఇంకా ఒక్కొక్కరు వచ్చి బొకే ఇచ్చి సన్మానం చేస్తున్నారు మా క్లాస్లో. ఎందుకంటే ఒక్కొక్కరు వచ్చి సన్మానం చేసి గ్రీటింగ్స్ ఇస్తున్నారనమాట. ఇంకా ఫైనల్గా అయిపోయింది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ 4 months ఎలా గడిచిపోయిందో మాకే తెలీదు అంత బాగా. ఇంకా ఫైనల్గా నేనేనండి. భయం ఫస్ట్ టైం కదా, ఎవరికైనా కొంచెం భయంగా ఉంటుంది. ఇంకా ఫ్లవర్ వచ్చేసి ప్రైజ్లో చెప్పేసి ఇంకా వెంటనే వచ్చేసాం అనమాట. ఆ రోజైతే నేను చాలా 4 months ఇంత ఈజీగా అయిపోద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా సిస్టర్ కూడా ఇంకా బొకే ఇచ్చే సన్మానం చేస్తాం. ఇంకా ఈ మేడము టైలరింగ్ మేడం, ఇంకా మా దాంట్లో ఇంక మేడంగా కలిసి వస్తున్నాం. ఆంటీ మేడంకి అక్కన సన్మానం చేసి ఫ్లవర్ ఇచ్చి గిఫ్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే 4 months మాకు టీచ్ చేసి మాకు అంత బాగా నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఫైనల్గా ఫాదర్ వచ్చి ఇంకా స్పీచ్ ఇస్తున్నారు. ఈ 4 months ఎలా గడిచింది, ఏంటి, మీరు ఏం నేర్చుకున్నారు అని చెప్పేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాదరు క్లాస్లో ఏంది లేదో అవన్నీ చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్ గారు. ఇంకా ఫాదర్ గారు ఫైనల్గా సన్మానం చేస్తున్నారు మా క్లాస్ వాళ్ళే. ఇంకా మేడం స్పీచ్ ఇస్తున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన బ్యూటిషియన్ సెంటర్ ప్రారంభమైంది. అప్పటి నుండి నాటకంలో పాల్గొన్నారు. అలాగే డ్రాయింగ్, హోమ్మేడ్ సర్ఫ్, ఫెనాయిల్ వంటివి తయారు చేసి చూపించడం జరిగింది. ఎంతో మంది అభ్యున్నతకు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న డాన్ బోస్కో సంస్థతో కలిసి తమ సేవ
ఇలాగే డాన్స్ చేసేసారనమాట. జాయ్సీ గారు మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి ఫాదర్స్కి అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫాదర్ వన్స్ అగైన్. Learning from Telugu to English, I appreciate for giving me the notes and ముఖ్యంగా ఈ డైరెక్టర్ ఈ బ్యూటీ నేను ఒక మాట చెప్పి ముగించాలనుకుంటున్నాను. ప్రియమైనటువంటి ఏంటది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి. మీలో ఆత్మవిశ్వాసం లేదని కాదు, మీలో ఉన్నటువంటి ఆ కట్టిపడిపోయే సమాజానికి కూడా ఒక విధమైనటువంటి కళ తీసుకురావాలని మీ పట్ల నేను మనసారా కోరుకుంటూ ఈ 2 మాటలు తీసుకున్నాను. గాడ్ బ్లెస్. మా వరల్డ్ డ్యాన్స్ స్టార్ట్ అయింది. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇది పార్ట్ 1. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మాట ఆర్టిల్గా మాట్లాడ అనే మహిళ 1920 సంవత్సరంలో మొదటి హెయిర్ సెలూన్ స్టార్ట్ చేసి బ్యూటిషియన్ అనే దాన్ని ఓపెన్ చేశారు. వస్తున్న మా ఫాదర్ అరుణ్ దాస్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. మా బ్యూటిషియన్ మెంబర్స్ అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.